పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కొన్నిసార్లు అన్ని తెలుసు కూడా రిస్క్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి రిస్క్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నాగ చైతన్య. టాలీవుడ్లో ఒక మాస్ డైరెక్టర్ ఉన్నాడు, కానీ సీనియర్ హీరోలకు మాత్రమే బ్లాక్ బస్టర్స్ ఇస్తుంటాడు. యంగ్ హీరోలకు మాత్రం ఫ్లాప్స్ ఇస్తుంటాడు. అయినా సరే చెయ్యి ఆ మాస్ డైరెక్టర్తోనే మూవీ చేయాలనుకుంటున్నాడు. ఇది రిస్క్ కాకపోతే ఇంకేంటి? బోయపాటి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంటుంది? గత కొన్నేళ్లుగా బోయపాటికి హిట్ అంటూ వస్తే అది బాలయ్యతో సినిమా తీస్తేనే వస్తుంది. అలాని ఎప్పుడూ బాలయ్యతోనే చిత్రాలు చేయలేడుగా. అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రామ్ చరణ్, రామ్ లాంటి హీరోలతో మూవీస్ చేశాడు. కానీ హిట్ మాత్రం అందించలేకపోయాడు. ప్రస్తుతం అఖండ 2 తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఏడాది చివరి వరకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తరువాత అల్లు అర్జున్తో మూవీ చేయాలనుకుంటున్నాడు బోయపాటి. కానీ బన్నీ డేట్స్ ఇప్పుడు ఖాళీగా లేవు. బన్నీతో మూవీ ఇంకా కన్ఫర్మ్ కాకపోవడంతో నాగ చైతన్యతో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి శ్రీనివాస్. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించబోతోందని సమాచారం. గతంలో సేమ్ బ్యానర్లోనే తండేల్తో 100 కోట్ల వసూళ్లను చూశాడు చై. ఇప్పుడు బోయపాటితో ఊర్రా మాస్ మూవీ చేస్తాడట. కానీ బోయపాటి కొన్నేళ్లుగా యంగ్ హీరోస్ కు హిట్ ఇవ్వలేకపోతున్నాడు. చైతో అయినా సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడితో నాగ చైతన్య కొత్త చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత బోయపాటితో మూవీ ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ కూడా నాగ చైతన్య డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో నాగ చైతన్య కొత్త చిత్రంపై క్లారిటీ రానుంది.